కడప జిల్లా బద్వేలు ఎస్బీఆర్ కళాశాలలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బహిరంగ సభకు బద్వేలు మాజీ ఎమ్మెల్యే విజయమ్మ, రితీష్ కుమార్ రెడ్డి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. చంద్రబాబు నాయుడు బహిరంగ సభా స్థలాన్ని, హెలీప్యాడ్ స్థలాన్ని డీఎస్పీ శ్రీనివాసులు, తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీనివాసులరెడ్డి, విజయమ్మ పరిశీలించారు. అనంతరం జిల్లా అధ్యక్షులు వాసు మీడియాతో మాట్లాడారు. రేపు జరగబోవు చంద్రబాబు నాయుడు బహిరంగ సభకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు బహిరంగ సభ జయప్రదం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. అలాగే రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉన్నప్పటికీ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఇచ్చిన హామీలే కాకుండా మరెన్నో సంక్షేమ పథకాలు అమలు చేశారని తెలిపారు. కనుక రేపు నెల 11వ తేదీన మీ అమూల్యమైన ఓటు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు డాక్టర్ ఓబులాపురం రాజశేఖర్, ఆదినారాయణ రెడ్డికి వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే విజయమ్మ, రితీష్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ రాజశేఖర్, రెడ్డియం వెంకట సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇక్కడికి వస్తున్నారు. కీర్తిశేషులు విజయముల వీరారెడ్డి కళాశాల ప్రాంగణంలో బహిరంగ సభ ఏర్పాటు చేయడం అయింది. గత 5 సంవత్సరాలుగా తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనేక సంక్షేమ కార్యక్రమాలు చేశారు, అభివృద్ధి కార్యక్రమాలు చేశారు, ఒక ఆదర్శవంతమైన పరిపాలన ఇచ్చారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఈ రాష్ట్రానికి రాజధాని లేని రాష్ట్రాన్ని ఒక గాడినకు పెట్టాడు ఈరోజు 5 సంవత్సరాల్లో. మరి ఆయన పరిపాలన కొనసాగాలంటే ఆయన చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ మళ్ళీ పూర్తి కావాల్సినవి, మొదలుపెట్టినవి పూర్తి కావాలన్నా ఆయన పరిపాలన మళ్ళీ కొనసాగాలని చెప్పి పిలుపిచ్చేదానికే ఈరోజు మేమందరం కూడా